ఫ్రైడే ఏమైంది మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా మార్కెట్ ఆల్మోస్ట్ సెకండ్ క్యాండిల్ నుంచి అప్ ట్రెండ్ అయింది, బిగ్ అప్ ట్రెండ్. వేరేస్ నిఫ్టీ అయితే కొంచెం కన్సోలేషన్ అయ్యి సైడ్ వేస్ లో ఉంది. ఎగ్జాక్ట్ గా నిఫ్టీకి ఈ రెసిస్టెన్స్ ఉంది, సప్లై జోన్ ఉంది, అండ్ దెన్ ఆల్ టైమ్ హై కూడా ఉంది, అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయినా సరే ఇప్పుడు ప్రెసెంట్ నిఫ్టీ చూస్తాను, నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయితేనే మార్కెట్ పైకి వెళ్తుంది అన్నట్టు, లేదంటే మార్కెట్ ఈజీగా ట్రాప్ చేస్తుంది అందరినీ. సో కిందకైతే మార్కెట్ రావచ్చు. అండ్ దెన్ ఈ టర్నింగ్ పాయింట్ ఏంటంటే చాలా సేపు కన్సోలేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయింది, అందుకే ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం. కింద లెవెల్స్ ఎనీహౌ ప్రీవియస్ సెషన్ లో అండ్ దెన్ గ్యాప్ బార్డర్స్ అవి ఈ రోజు మాట్లాడుకోవడం వేస్ట్, ఎందుకంటే అంత కిందకి అయితే మార్కెట్ రాకపోవచ్చేమో. సో నేనైతే ఈ రోజు ట్రెండింగ్ డే కంటే రివర్సల్ డే కానీ సైడ్ వేస్ డే కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రెండింగ్ డే అవ్వదని కాదు, అవ్వచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ప్రీవియస్ డే ట్రెండింగ్ అన్నప్పుడు నెక్స్ట్ డే సైడ్ వేస్ పాస్ తీసుకుంటది, ఆ తర్వాత ట్రెండింగ్ డే ఉండొచ్చు. ఎనీహౌ ఈ రోజు చూద్దాం. మండే కదా, మండేస్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ట్రెండింగ్ డేస్ కూడా అవ్వచ్చు మండేస్. అండ్ నిఫ్టీ అయితే చెప్తున్నాను కదా, ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇక్కడ సప్లై జోన్ నుంచి అయినా రివర్సల్ తీసుకుంటుందో లేదో చూడాలి. ఈ రోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫర్ మిడ్ క్యాప్ నిఫ్టీ 11,018 లెవెల్. సో అక్కడ చూడాలి ప్రైస్ యాక్షన్. ఎగ్జాక్ట్ గా ఈ స్వింగ్ నుంచి రివర్సల్ తీసుకుంటుంది బ్యాంక్ ఎక్స్. ఒకవేళ అలా తీసుకుంటే కనుక షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను నేను. సో ఇంకా 1 minute 27 seconds ఉన్నాయి క్యాండిల్. సో 54,800 అయినా యా తీసుకున్నాను. ఆల్మోస్ట్ 128 అలా ట్రేడ్ అవుతుంది. 128 అంటే ఒక స్టాప్ లాస్ ఒక 180 పెట్టుకుంటున్నాను. సో చూద్దాం. ప్రెసెంట్ అయితే 300 నెగిటివ్ ఉంది. ఈ రోజు చెప్పాను కదా బేరిష్ గా ఉన్నానని చెప్పి, అందుకే షార్ట్ ఎంట్రీ తీసుకున్నాం ఫస్ట్ క్యాండ్ లోనే. ఆల్మోస్ట్ 2000 దాకా కూడా వెళ్ళింది. సో మళ్ళీ కాస్ట్ వస్తుంది. సెకండ్ క్యాండిల్ ఇక్కడ హై బ్రేక్ చేస్తే అది నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది ఇప్పుడు. సో ఇది నా స్టాప్ లాస్. సో చూద్దాం ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అవుతుందో లేదంటే పైకి వెళ్తుందో. ఇక్కడ చూడండి నిఫ్టీ ఇంకా సప్లై జోన్ దగ్గర ఉంది నిఫ్టీ. సో పర్వాలేదు, ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ 1200 అలా ఉంది. నెక్స్ట్ క్యాండిల్ కూడా బేరిష్ లాగానే అనిపిస్తుంది నాకు. లైక్ చూడండి అక్కడ ఆల్మోస్ట్ రివర్స్ అవుతుంది. సో ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 4000 వరకు హై వెళ్ళింది. బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ చూసి నేను బ్యాంక్ ఎక్స్ ట్రేడ్ తీసుకుంటున్నాను. ఓకే, బ్యాంక్ ఎక్స్ సెపరేట్ గా ఏం చూడట్లేదు, బ్యాంక్ నిఫ్టీ చూసే బ్యాంక్ ఎక్స్ ట్రేడ్ తీసుకుంటున్నాను. చూద్దాము ఈ ట్రేడ్ లో రిస్క్ ఎంత ఉంటుందో. సో ఈ సెకండ్ క్యాండిల్ కూడా రెడ్ అయితే చూద్దాం, ఏమన్నా మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేస్తే యాడ్ చేస్తాను. ప్రెసెంట్ రిస్క్ వచ్చి 10,000 ఈ ట్రేడ్ లో. సో స్టాప్ లాస్ ఎలా పెడతారని చెప్పి చాలా మంది అనుకుంటారు కదా. స్టాప్ లాస్ ఇప్పుడు ప్రెసెంట్ నాది 128 దగ్గర అయింది. సో రిస్క్ ఎంత 10,000 డివైడెడ్ బై 210 క్వాంటిటీస్. సో 47 పాయింట్స్ పెట్టుకోవాలి. యావరేజ్ ఎక్కడైన ప్రైస్ 128 దగ్గర అయింది. సో 128 స్టాప్ లాస్ 175.6 పెట్టుకోవాలి. సో ఇందాకైతే 180 పెట్టుకున్నాను, ఇప్పుడు మళ్ళీ మార్చుకుంటున్నాను, ఎందుకంటే ట్రేడ్ నా వైపు వెళ్తుంది కాబట్టి కొంచెం స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో 175 108 వరకు వెళ్ళింది. సో చూద్దాం, ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో సెకండ్ క్యాండిల్ కూడా బేరిష్ క్యాండిలే, కానీ చూద్దాం, ఇంకా 2 minutes అయితే ఉంది క్యాండిల్ కి. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 7,000 దాకా వచ్చింది. నిఫ్టీ కూడా ఏమవుతుంది, సప్లై జోన్ నుంచి ఫస్ట్ క్యాండిల్ రివర్స్ అయినా సెకండ్ క్యాండిల్ మళ్ళీ బులిష్ చూపిస్తుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే కంటిన్యూస్ 2 bars అయితే రెడ్ బార్సే. సో ప్రాఫిట్ ఆల్మోస్ట్ 7,500 వరకు ట్రేడ్ అవుతుంది. సిపిఆర్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇప్పుడు సిపిఆర్ కంటే నేను ఈ లెవెల్ చెప్పాను కదా బ్లాక్, అక్కడ చూడాలి. సో అక్కడ నుంచి అయినా రివర్సల్ అవుతే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు మళ్ళీ. సెకండ్ క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది రెడ్ గానే. సో ప్రాఫిట్ అయితే 7,000 8,000 వరకు వెళ్ళింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 8,000 నుంచి హాఫ్ ఎంత 4,000 కదా, 4,000 రిస్క్ అయితే తగ్గించుకుంటాను. సో ఇప్పుడు స్టాప్ లాస్ ఎలా పెట్టుకుంటానంటే 4,000 డివైడెడ్ బై 210. ఇక 4,000 కాదు 6,000 పెట్టుకోవాలి కదా రిస్క్. 6,000 డివైడెడ్ బై 210 ఒక 28 పాయింట్స్ పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో యావరేజ్ 128 కదా, 128.26. సో 156 పెట్టుకుంటే రిస్క్ అయితే తగ్గుతుంది. సో 9,000 దాకా కూడా వెళ్ళింది అనుకుంటా. 156 అయితే పెట్టుకున్నాను ఇప్పుడు, ఎందుకంటే 8,000 ప్రాఫిట్ కాల వచ్చింది కాబట్టి. సో చూద్దాం, ఇంకా ఫర్దర్ గా మూవ్ అయితే ఇంకా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడమో లేదంటే ఏదో చేస్తాను. ప్రెసెంట్ నా రిస్క్ వచ్చి ఇప్పుడు ఓన్లీ 6,000. సో ప్రాఫిట్ అయితే 8,500 అలా ట్రేడ్ అవుతుంది.
బ్యాంక్ నిఫ్టీ ఏమన్నా పుల్ బ్యాక్ ఇస్తే ఇక్కడికి ఏమన్నా వస్తే మేబీ మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేస్తాను నా పొజిషన్స్ కి. లేదు కంటిన్యూస్ ఫాల్ అయితే అవ్వచ్చేమో. సో నెక్స్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 10,000 అయితే వచ్చింది. నా రిస్క్ 10,000 ఈ ట్రేడ్ లో. సో రిస్క్ 10,000 అయితే రివార్డ్ కూడా 10,000 వచ్చిందని. సో ఇప్పుడు పొజిషన్స్ యాడ్ చేద్దామని చెప్పి హెడ్జింగ్ తీసుకున్నాను 420 క్వాంటిటీస్. సో ఇక్కడ హెడ్జింగ్ తీసుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. అంటే ఇంకా పొజిషన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమన్నా పుల్ బ్యాక్ కానీ ఏమన్నా ఇస్తే ఇక్కడ పుల్ బ్యాక్ చూడాలి, ఆ తర్వాత యాడ్ చేస్తాను. లైక్ మళ్ళీ 100 కానీ 110కి వచ్చినా కానీ యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ యాడ్ చేయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 11,000 నా విన్నింగ్ ట్రేడ్ వస్తుంది కాబట్టి మళ్ళీ యావరేజ్ చేస్తే కొంచెం స్టాప్ లాస్ మళ్ళీ పెట్టుకోవాలి, మళ్ళీ 10,000 రిస్క్ చేయాలి. సో నెక్స్ట్ అప్డేట్ చిన్న పొజిషన్స్ అయితే యాడ్ చేశాను బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ లో. 11,000 ప్రాఫిట్ అయితే ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్. సో చూద్దాము. ఆల్మోస్ట్ 1:1 అయితే వచ్చింది. 1:2 వస్తుందో లేదంటే మళ్ళీ బ్యాక్ వెళ్తుందో చూడాలి. ఇప్పుడు రిస్క్ అయితే ఇప్పుడు మళ్ళీ 10,000, ఎందుకంటే పొజిషన్స్ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవడం అన్నది కరెక్ట్ కాదు. సో యావరేజ్ అయితే 116 అయింది. ఇప్పుడు యావరేజ్ 116 దగ్గర అయింది. ప్రెసెంట్ అయితే 80 దగ్గర ట్రేడ్ అవుతుంది. మళ్ళీ 85 కానీ 90 కానీ వెళ్తే మళ్ళీ యాడ్ చేస్తాం పొజిషన్స్ ని, ఎందుకంటే 20 MA ఫార్ అవే ఉంది. ఓకే, సో 20 MA చూపిస్తాను ఆగండి. బ్యాంక్ ఎక్స్ అయితే సిపిఆర్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఎక్కడ ఉందో. సిపిఆర్ కొంచెం ఫార్ అవే ఉంది. సో సెంట్రల్ ప్యూర్ దాకా వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. సో ఏమన్నా పుల్ బ్యాక్ ఇస్తే ఇక్కడ లైక్ సెకండ్ క్యాండిల్ బాడీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటాను పొజిషన్ కి. ప్రెసెంట్ అయితే 75 అలాగా యావరేజ్ అయింది. సో 8,300 అలా వస్తుంది మళ్ళీ ప్రాఫిట్. ఆల్మోస్ట్ 12,000 దాకా వెళ్ళింది. 6,500 మార్కెట్ అయినా రివర్సల్ అయితే ఇప్పటి నుంచి చూద్దాము. సో 88 దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకొక 30 క్వాంటిటీస్ యాడ్ చేస్తాను. 90 వరకు కూడా వచ్చింది. 30 క్వాంటిటీస్ అయితే యాడ్ చేశాను. ప్రెసెంట్ అయితే 6,000 ప్రాఫిట్ లో ఉంది. 5,000 అలా వచ్చింది. సో 10,000 రిస్క్, 10,000 డివైడెడ్ బై 300 క్వాంటిటీస్ వచ్చింది యావరేజ్. సో 33 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 113.64. సో 146 పెట్టుకోవాలి స్టాప్ లాస్. నేను స్టాప్ లాస్ మార్చుకుంటున్నాను. 100కి అయితే వచ్చింది. మళ్ళీ స్టాప్ లాస్కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు 110, ఇంకొక 30 పాయింట్స్ ఉన్నాయి. సో చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ 3,000 ప్రాఫిట్ అయితే బ్యాక్ వచ్చింది, పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇది పుల్ బ్యాక్ లేదంటే ఎంటైర్ గా రివర్స్ అవుతుందో చూద్దాం. క్యాండిల్ అయితే గ్రీన్ కలర్ లో వచ్చింది. మరి ఇక్కడ 20 MA సపోర్ట్ ఉంది. తీసుకొని మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ వస్తే మార్కెట్ పైకి వెళ్తుంది అన్నట్టు. లేదు ఇక్కడ నుంచి ఏమన్నా పుల్ బ్యాక్ తీసుకుంటుంది అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకుంటే తీసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే 93 అలా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 5,700 అలా ఉంది. సో రిస్క్ వచ్చి 10,000, ఇంకా ఏం తగ్గించలేదు రిస్క్ అయితే, ఎందుకంటే పొజిషన్స్ యాడ్ చేశాను కాబట్టి. అండ్ మరి రివార్డ్ కూడా చూసుకోండి, 300 అయింది యావరేజ్. ఒకవేళ నేను విన్ అయితే యావరేజ్ ఒక 13 రూపీస్కి వస్తే ఒక 30,000 అలా వస్తుంది కదా. సో మాక్సిమం పొటెన్షియల్ అయితే ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి పర్వాలేదు, రిస్క్ 10,000 చేసుకున్నా. సో అందుకు చేశాను. యాక్చువల్ గా అయితే ఇనిషియల్ గా అయితే రిస్క్ ఒక 5,000 అలా తగ్గించేద్దాం అనుకున్నాను, కానీ మనం సైడ్ విన్ అవుతుంది కదా. లైక్ బ్యాంక్ ఎక్స్ కూడా ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంది. ఇక్కడ చూడండి, బ్యాంక్ ఎక్స్ కూడా పుల్ బ్యాక్ తీసుకుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ నుంచి అయినా రివర్స్ అవుతుంది. అవుతే మనకి గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి. లేదనుకో మన రిస్క్ అయితే ఆల్రెడీ 10,000 కాబట్టి ఆల్రెడీ దానికైతే రెడీగా ఉండాలి మనం. సో చూద్దాం ఏమవుతుందో. పుల్ బ్యాక్ ఏరియా ఆల్మోస్ట్ ఇక్కడ నిన్నటి హై దగ్గరకు వచ్చింది. నిన్నటి కాదు, ఫ్రైడే హై. సో అక్కడ నుంచి అయినా రివర్స్ అవుతుందేమో చూద్దాము. ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ 5,000 అలా ట్రేడ్ అవుతుంది మన సైడే. నిఫ్టీ బ్రేక్ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ చాలా బుల్లిష్ గా ఉంది. సో అందుకే బ్యాంక్ నిఫ్టీని కూడా తీసుకెళ్ళాలని చూస్తుంది. కానీ ఇంపార్టెంట్ లెవెల్ నిఫ్టీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్, ఇంకా బ్రేక్ అయితే అవ్వలేదు కదా. సో నిఫ్టీ అయినా రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు. లేదా నిఫ్టీ అగ్రెసివ్ గా పోయింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీని కూడా తీసుకెళ్ళిపోవచ్చు. సో చూద్దాము డే హై బ్రేక్ చేస్తుందో లేదో. సో స్టాప్ లాస్ అయితే ఆల్మోస్ట్ 146 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్. 95 అలా ట్రేడ్ అవుతుంది. 146 అలా పెట్టుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే 6,000 అలా ట్రేడ్ అవుతుంది. హై అయితే 12,000 దాకా వెళ్ళింది. నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయ్యింది ఇక్కడ. సో స్టాప్ లాస్ నేను కాస్ట్ పెట్టేసుకుంటాను. 113 పెట్టేసుకుంటాను స్టాప్ లాస్. మళ్ళీ తీసుకుంటాను, అంటే నార్మల్గా ఇప్పుడైతే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నిఫ్టీ బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి నేను కాస్ట్ తీసేసుకుంటున్నాను. ఓకే, ఆల్మోస్ట్ మళ్ళీ 4,000 ఉంది. 4,000 లూజ్ అవుతాము మాక్సిమం స్టాప్ లాస్ హిట్ అయితే.
బ్యాంక్ ఎక్స్ కూడా 54,800 దగ్గరలో ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే 5,000 అలా ట్రేడ్ అవుతుంది ప్రాఫిట్. సో ఇప్పుడు రిస్క్ తగ్గించేసుకున్నాం టోటల్ గా, అసలు మొత్తం రిస్క్ ఏం లేదు ఇప్పుడు. మహా అయితే ఒక ఈ 5,000 వచ్చిన ప్రాఫిట్ లోనే పోతుంది. 6,500 మళ్ళీ 10,000 కన్నా వచ్చేస్తే మళ్ళీ స్టాప్ లాస్ నేను అప్డేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమన్నా పుల్ బ్యాక్ ఏమన్నా అవ్వచ్చు. సో చూసారు కదా స్టాప్ లాస్ ఏమైంది, 113 దగ్గర పెట్టుకున్నాను. యావరేజ్ 113 అయింది కాబట్టి 113 దగ్గర తీసుకున్నాను. ఓకే, రివర్సల్ అయితే చూపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ, అండ్ బ్యాంక్ ఎక్స్ కూడా అంతే, డే హై నుంచి రివర్సల్ చూపిస్తుంది. సో ఒరిజినల్ కాదో తెలియదు కానీ రివర్సల్ అయితే చూపిస్తుంది. ఆల్మోస్ట్ అయితే ప్రాఫిట్ 9,000 వరకు వచ్చింది. సో ఇందాక లో అయితే 70 వరకు వెళ్ళింది అనుకుంటా, 68 ఎంతో వెళ్ళింది. సో మళ్ళీ 68 కనుక ట్రిగ్గర్ అయితే ఇంకా మార్కెట్ ఫర్దర్ గా డౌన్ ఫాల్ అవ్వచ్చు. 9,500 అలా ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాము, ఇంకా కిందకి వస్తే 1:2 వస్తుంది. ఇంకొక 1:1 దగ్గర ఉంది ఆల్మోస్ట్, ఒక 10,000 ప్రాఫిట్ దగ్గర ఇంకొక 10,000 రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. 10,000 ప్రాఫిట్ అయితే ఆల్రెడీ వచ్చింది, 10,500. నిఫ్టీ కూడా సప్లై జోన్ నుంచి రివర్సల్ అవుతుంది ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ఇందాక ప్రాఫిట్ హై అయితే వచ్చేసింది, ఆల్మోస్ట్ 12,000 ప్రాఫిట్ దాకా వచ్చింది. సో ఇందాక యావరేజింగ్ ఒక క్వాంటిటీ అయితే 13,000 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 75 దగ్గర అయింది, ఇది ఒకటే బ్యాడ్, రిమైనింగ్ పర్వాలేదు. ఇది 80 అయింది. సో 60 క్వాంటిటీస్ 75 స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను నేను. ఒక 60 క్వాంటిటీస్ 75 పెట్టుకుంటున్నాను, రిమైనింగ్ పర్వాలేదులేండి. ఓకే, 13,000 ప్రాఫిట్ అయితే ట్రేడ్ అవుతుంది. 75 పెట్టుకున్నాను, రిమైనింగ్ ఏమో కాస్ట్ పెట్టుకుంటాను. అప్పుడు నా స్టాప్ లాస్ మార్చుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా రిస్క్ అయితే 13,000 వచ్చాను, 13,000 పోతుంది అంతే. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఇంకా ఫర్దర్ గా ఏమైనా డౌన్ మూవ్ అవుతుందో లేదో. 75 దగ్గర ఉన్నది ట్రిగ్గర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ చూసుకుంటే మీకు 75 ట్రిగ్గర్ అయిపోయింది, అండ్ 88 ఉన్నది కదా, అది పర్వాలేదు, అది ఉంచుతాను. సో ఇప్పుడు ప్రెసెంట్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నానంటే 125 పెట్టుకున్నాను. సో 125 హిట్ అయితే నాకు కొంచెం లాస్ వస్తుంది, లైక్ 500,000 రూపీస్ అలా వస్తుంది అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు సరిగ్గా క్యాల్కులేట్ చేసుకోలేము. ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 14,000 అలా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. బ్యాంక్ ఎక్స్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ బ్యాంక్ ఎక్స్ ఇక్కడ డేలో సపోర్ట్ అయితే తీసుకుంటుంది, ప్రెసెంట్ డేలో సపోర్ట్, అండ్ దెన్ ఫ్రైడేలో కూడా ఇక్కడ ఉంది. సో ఈ లోన్ బ్రేక్ చేస్తే బ్యాంక్ ఎక్స్ ఇంకా కిందకి రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీకి ఇంకా 20 MA సపోర్ట్ కూడా ఉంది. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 13,000 ట్రేడ్ అవుతుంది, 15,000 వరకు ఇంకా రాలేదు. 15,000 వచ్చిన తర్వాత అప్పుడు 5,000 అయినా రిస్క్ అయినా అప్డేట్ చేసుకుంటాను. ప్రెసెంట్ అయితే సారీ ఆల్రెడీ అప్డేట్ చేస్తాం కదా స్టాప్ లాస్, సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో ప్రెసెంట్ ప్రాఫిట్ వస్తే 20,000 ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తే ఒక 1,000 రూపీస్ వస్తుంది అనుకుంటా అంతే. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ లో స్టాప్ లాస్ చూడండి ఎంత పెట్టుకున్నాను, 125 పెట్టుకున్నాను, 122కి ఒక 13,000 పోద్ది. సో 240 into 3 ఒక 700,000 రూపీస్ పోద్ది అనుకోండి ఈ రోజు అంతే. సో రిస్క్ అయితే ఏం లేదు కాబట్టి నో నీడ్ టు వరీ. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి మళ్ళీ పుల్ బ్యాక్ అయినా చూపిస్తుంది. పుల్ బ్యాక్ ఈ లెవెల్ బ్రేక్ అయితే 1 2 3 4 5 6 ఈ 5th క్యాండిల్ 6th క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ పైకి వెళ్ళి స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ అవ్వచ్చు. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో మనకి టార్గెట్ ఎప్పుడు వస్తుంది, ఒక 40 కానీ 30 కానీ వెళ్తే టార్గెట్ వస్తుంది అనుకుంటా. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ పిన్ బార్ ఫామ్ అయింది, అండ్ దెన్ బ్యాంక్ ఎక్స్ కూడా అంతే. బ్యాంక్ ఎక్స్ మళ్ళీ ఫస్ట్ క్యాండిల్ లో దగ్గరగా వచ్చింది, మన ఫస్ట్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం ఎంట్రీ, ఇప్పుడు కూడా ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఉంది. అయినా 13,000 ప్రాఫిట్ ఎందుకు వచ్చిందంటే ఆప్షన్ సెల్లింగ్ పవర్ అలాంటిది. సో అందుకే ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. సో చూద్దాము ఇక్కడ ఏమన్నా క్యాండిల్ కిందకి వస్తుందేమో లేదో. ఇప్పటి వరకు లో అయితే లైక్ డెప్త్ ఎక్కడి వరకు వెళ్ళింది, 60 వరకు వెళ్ళింది, లో 61 దాకా వెళ్ళింది, ప్రెసెంట్ 66 అలా ట్రేడ్ అవుతుంది. సో లో కిందకి అయితే రావట్లేదు, 60 కనుక ట్రిగ్గర్ అయితే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. అండ్ దాని ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ డేలో కూడా ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో బ్యాంక్ నిఫ్టీ డేలో నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందేమో చూడాలి. ప్రెసెంట్ అయితే డేలో వరకు వచ్చింది. సో బ్యాంక్ ఎక్స్ అయితే ఎటువంటి మూవ్మెంట్ లేదు, బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఉన్నా బ్యాంక్ ఎక్స్ ఎటువంటి మూవ్మెంట్ లేదు. కానీ పర్వాలేదు, వన్స్ ఏమైనా బిగ్ రెడ్ బార్ వచ్చేస్తే ఈజీగా సిపిఆర్ టచ్ అయిపోద్ది. సో సిపిఆర్ దగ్గర టార్గెట్ తీసుకుంటాను నేను, సిపిఆర్ హిట్ అయితే ఎగ్జిట్ అవుతాను, ఆర్ఎల్స్ 1:2 వచ్చినా ఎగ్జిట్ అవుతాను. బ్యాంక్ నిఫ్టీ అయితే చూడాలి, డేలో సపోర్ట్ ఉంది, 20 MA సపోర్ట్ ఉంది, సిపిఆర్ సపోర్ట్ ఉంది, సెవరల్ సపోర్ట్స్ ఆర్ దేర్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 15,000 దాకా వచ్చింది ప్రాఫిట్ అయితే, 15,500.
సో 20 MA సపోర్ట్ దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ ప్రాఫిట్ కూడా ఇప్పుడు 16,000 అలా వచ్చింది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను నేను మళ్ళీ. సో ఒక 10,000 వచ్చేలాగా స్టాప్ లాస్ ఇప్పుడు 80 దగ్గర పెట్టుకుంటున్నాను. సో స్టాప్ లాస్ అప్డేట్ చేశాను, 80 దగ్గర పెట్టుకున్నాను. ఆర్డర్స్ లో చూడండి 80 దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు మాక్సిమం ప్రాఫిట్ వస్తే నాకు ఒక 10,000 ప్రాఫిట్ అయితే వస్తుంది ఈ ట్రేడ్ లో. ఎందుకంటే ఇప్పుడు 20 MA సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం అలా అయితే అప్డేట్ చేసుకుంటున్నాను. అండ్ దాని బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ చూడండి, సారీ బ్యాంక్ నిఫ్టీ కాదు, బ్యాంక్ ఎక్స్ చూడండి. బ్యాంక్ ఎక్స్ కూడా డేలో సపోర్ట్ దగ్గర ఉంది, ఫ్రైడేలో. అండ్ దెన్ ఈ రోజు ఫ్రైడే హై, ఈ రోజు ఏమో డేలో. సో అక్కడ ఆ సపోర్ట్ దగ్గర కూడా ఉంది. సో ఇంకొక 20 పాయింట్స్ ఉంది. సో చూద్దాము. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 16,000 అలా ట్రేడ్ అవుతుంది. ఇంకో 4,000 కోసం 6,000 రిస్క్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే 16,000 రిస్క్ చేయడం కరెక్ట్ కాదు కదా 4,000 కోసం. సో అందుకని చెప్పి సో అయితే ట్రైలింగ్ స్టాప్ లో హిట్ అవుతుంది 20 MA నుంచి పైకి వెళ్తే. ఆ తర్వాత చూద్దాం ఏమవుతుందో. సో చెప్పాను కదా 20 MA సపోర్ట్ అనేది తీసుకొచ్చాను. గ్రీన్ క్యాండిల్ ఎగ్జాక్ట్ గా ఫామ్ అవుతుంది అక్కడ. సో 20 MA బ్రేక్ చేయాలి, అప్పుడే ఫర్దర్ గా మూవ్మెంట్ రావచ్చు. సో 61 అలా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 80కి రావాలి. 80కి వస్తే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోద్ది. 14,065. ఇంకొక 4,000 ఉంది, 4,000 ట్రిగ్గర్ అవ్వాలి. అప్పుడు మనకి ఒక 10,000 ప్రాఫిట్ వచ్చినట్టు ఈ ఫస్ట్ ట్రేడ్ లో. బ్యాంక్ ఎక్స్ ఏమవుతుంది చూడండి, బ్యాంక్ ఎక్స్ కూడా ఎగ్జాక్ట్ గా లో దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో నేను మీకు అప్డేట్ చేస్తాను ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత. 80 హిట్ అయితే 20 MA అయితే బ్రేక్ చేసింది. ప్రాఫిట్ ఆల్మోస్ట్ 17,500, 18,000 అలా ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏమవుతుంది, రివర్స్ అవుతుంది ఎగ్జాక్ట్ గా సప్లై జోన్ నుంచి. నిఫ్టీకి అయితే నెక్స్ట్ డేలో సపోర్టే, అదర్ దెన్ దట్ దెర్ ఇస్ నో సపోర్ట్. సో బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ దగ్గరకు వస్తుంది. సో చూద్దాం సిపిఆర్ నుంచి అయినా బౌన్స్ అవుతుందేమో. ప్రెసెంట్ అయితే 50 ఉంది, ఇంకొక 40కి వస్తే నా టార్గెట్ అయిపోద్ది అనుకుంటా. 18,000 ప్రాఫిట్ గా అయితే ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్. ఇంకొక 2,000 అయితే ఉంది. ఈ లెవెల్ ఇక్కడ ఓకే 20 MA అయితే బ్రేక్ చేసింది. అలాగని చెప్పి పైకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ గా సిపిఆర్ కూడా ఉంది, సిపిఆర్ సపోర్ట్ ఉంది. అండ్ దెన్ బ్యాంక్ ఎక్స్ ఏమవుతుంది, బ్యాంక్ ఎక్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రైడే లోని బ్రేక్ చేసింది, ఫ్రైడే హైని బ్రేక్ చేసింది. ఈ రోజు లో ఇక్కడ ఉంది కదా, ఈ రోజు లో అయితే చూద్దాం ఇక్కడ ఏమవుతుందో, బ్రేక్ అవుతుందో లేదో. సో 50 అయితే వచ్చింది, ఇంకొక 10 పాయింట్స్ అనుకుంటా. 35, 38 అలా వస్తే నా 1:2 అయితే అయిపోతుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ సిపిఆర్ దగ్గర కూడా వచ్చింది కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ మార్కెట్ అయితే. సో ప్రెసెంట్ ఎనీహో మనకి రిస్క్ లేదు, ఏం లేదు, కానీ రివార్డ్ కూడా ఉంది. లైక్ మన స్టాప్ లాస్ ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాం కాబట్టి మహా అయితే పోతాయి, పైన 7,000 పోతుంది అంతే. సో మనకైతే 10,000 తోనే ఈరోజు క్లోజ్ చేస్తాను. ఈరోజు సో 20 MA బ్రేక్ అయిన తర్వాత కూడా ఇక్కడ చూడండి మార్కెట్ గ్రీన్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ బ్యాంక్ ఎక్స్ కూడా ఇక్కడ లో అయితే ఇంకా బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. సో డేలో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు, ఇంకా అవ్వట్లేదు. సో ఇంకొక 20 పాయింట్స్ ఉంది ట్రైలింగ్ స్టాప్ లో హిట్ అవడానికి, అది అయితే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను ఇందాక నుంచి. అండ్ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ పైకి వెళ్తే మార్కెట్ అయినా పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే 15,000 అలా ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 18,000 దాకా కూడా వెళ్ళింది. ట్రేడ్ మధ్యలో ఉన్నాం మనం. ఓకే ప్రెసెంట్ 15,000 ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది కదా. సో స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను, 80 పెట్టుకున్నాను. సో 20 పాయింట్స్ అటు వెళ్తే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. 20 పాయింట్స్ హిట్ వస్తే మన టార్గెట్ అనేది హిట్ అవుతుంది 1:2 అనేది. సో చూద్దాం ఏదైతుందో. మన మార్కెట్కి వదిలేద్దాం, అది మనం ఏమి చెప్పలేము. సో మనం ఏంటంటే జస్ట్ మన రూల్స్ ఫాలో అవ్వాలి, మన క్రైటీరియాస్ ఫాలో అవ్వాలి, మన అనాలిసిస్ ఫాలో అవ్వాలి. ఈ రోజు అనాలిసిస్ ఏంటి, ఈ రోజు ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీ, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బేరిష్ క్యాండిల్, అండ్ దెన్ ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని ప్రీ అనాలిసిస్ మార్కెట్ లో కూడా చెప్పాను. సో అక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాను. బ్యాంక్ ఎక్స్ కూడా అంత ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్, అది కూడా రెడ్ బార్. బ్యాంక్ ఎక్స్ ఏమో బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది. నేను ఇప్పుడు బ్యాంక్ ఎక్స్ తీసుకున్నప్పుడు బ్యాంక్ ఎక్స్ చార్ట్ చూడను, బ్యాంక్ నిఫ్టీ చార్టే చూస్తాను. సో అక్కడ నుంచి రివర్స్ అవుతుంది కాబట్టి ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే 52 అలా ట్రేడ్ అవుతుంది, ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి, 55 అలా ట్రేడ్ అవుతుంది. సో 20,000 వస్తుందా లేదంటే 10,000 ప్రాఫిట్ వస్తుందా అన్నది నేను మీకు అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఓకే ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది, 80 అనేది హిట్ అయిపోయింది. సో ప్రాఫిట్ ఇంకా ఇది రీఫ్రెష్ అవ్వలేదు. 65 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు, ఆల్మోస్ట్ క్లోజ్ చేసాం 80 దగ్గర. సో ఫస్ట్ ట్రేడ్ 128 దగ్గర తీసుకున్నాను, ఆ తర్వాత పొజిషన్స్ యాడ్ చేశాను.
లైక్ హెడ్జింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 60 క్వాంటిటీస్ 30 క్వాంటిటీస్ మళ్ళీ 60 క్వాంటిటీస్ క్లోజ్ చేసిన తర్వాత 30 క్వాంటిటీస్ హోల్డ్ చేసాం ఇక్కడ. అండ్ దెన్ 80 దగ్గర టైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాము అండ్ దెన్ ఎగ్జిట్ అయిపోయాను. సో ప్రాఫిట్ ఆఫ్ ది డే వచ్చి 10,287. సో ఈరోజు డే 9th లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్ 21 days లో డే 9th టిల్ డేట్ ప్రాఫిట్ ఒకసారి చూపిస్తాను ఆగండి. మార్చ్ 26 నుంచి ఏప్రిల్ 8 వరకు ఈరోజు 9th డే ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చి 61,000 వచ్చింది. రియలైజ్డ్ ప్రాఫిట్. ఓకే, బ్రోకరేజ్ తర్వాత బ్రోకరేజ్ 2,000 వచ్చింది. అండ్ ఈ రోజు ప్రాఫిట్ కూడా ఉంది కదా, ఈ రోజు ఒక 10,000 యాడ్ అవుతుంది. సో ఓవరాల్ 70,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో డన్ ఫర్ ది డే. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు మళ్ళీ చెప్తాను ఎంట్రీ ఎందుకు తీసుకున్నాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ రివర్స్ అయింది కదా, అక్కడ ఎంట్రీ తీసుకున్నాము. టేక్ ప్రాఫిట్ మనం సిపిఆర్ దగ్గర అనుకున్నాము, కానీ ఇక్కడ 20 EMA నుంచి రివర్స్ అవుతుంది మార్కెట్. ట్రైలింగ్ స్టాప్ లో హిట్ అయింది అందుకే. సో బ్యాంక్ నిఫ్టీలో తీసుకోలేదు ఈ రోజు ట్రేడ్, బ్యాంక్ ఎక్స్ లో తీసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ చూసి బ్యాంక్ ఎక్స్ లో ట్రేడ్ తీసుకున్నాం. అండ్ బ్యాంక్ ఎక్స్ చూడండి ఆల్మోస్ట్ రివర్స్ అయిపోతుంది. డే హై కూడా బ్రేక్ అయితే స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది. నేను ఆల్మోస్ట్ 80 దగ్గర క్లోజ్ చేసిన ట్రేడ్ ఇప్పుడు ప్రెసెంట్ 70 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఏదైనా జరగవచ్చు, ఈ 70 రూపీస్ మెల్ట్ అవ్వచ్చు, లేదంటే 70 రూపీస్ అట్ అవ్వచ్చు. బట్ స్టిల్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఒక 18,000 ప్రాఫిట్ అయితే వచ్చింది నాకు. 18,000 నుంచి మళ్ళీ 18,000 లూజ్ అవ్వడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను కాస్ట్ పెట్టుకోవచ్చు, కానీ మళ్ళీ ఎందుకు ఈ 10,000 కూడా లూజ్ అవడం. ఆల్మోస్ట్ 18,000 నుంచి మళ్ళీ డ్రా డౌన్ 18,000 అంటే కరెక్ట్ కాదు కదా. సో అందుకు ఇప్పుడు 10,000 ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో దట్స్ అబౌట్ టుడే. సో మళ్ళీ చూడండి ప్రైస్ అయితే 75 అలా ట్రేడ్ అవుతుంది. ఏదైనా జరగవచ్చు ఇక్కడ నుంచి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇస్తుంది కదా, నిఫ్టీ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది సప్లై జోన్. సో అందుకు బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉంటే నిఫ్టీని కిందకి తీసుకొస్తుంది, లేదు నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంటే బ్యాంక్ నిఫ్టీని పైకి తీసుకెళ్ళిపోద్ది. సో నిఫ్టీ అనేది ఈ రోజు కొంచెం అగ్రెసివ్ గా మూవ్ అవుతుంది. నిఫ్టీ మరీ అంత వైడ్ సిపిఆర్ ఏం కాదు ఈ రోజు నిఫ్టీ, ఎందుకంటే మొన్న ఫ్రైడే ఏం జరిగింది, మార్కెట్ సైడ్ వేస్ లో ఉంది కాబట్టి ఈ రోజు కొంచెం యావరేజ్ సిపిఆర్ అయితే ఉంది. సో నిఫ్టీ అగ్రెసివ్ గా ఉంటే బ్యాంక్ నిఫ్టీని కూడా తీసుకెళ్ళిపోద్ది, లేదా నిఫ్టీ అగ్రెసివ్ గా లేకపోతే బ్యాంక్ నిఫ్టీ బేరిష్ గా ఉంటే నిఫ్టీని కిందకి తీసుకొస్తుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో అక్కడ మనము స్ట్రాటజీస్ ఉంటాయి అండ్ కొత్త స్ట్రాటజీస్ కూడా అప్డేట్ చేశాను. లైక్ ఎర్లియర్ అయితే మనకి 26 స్ట్రాటజీస్ ఉన్నాయి. సో దాని తర్వాత కొత్త స్ట్రాటజీస్ మార్కెట్ అప్డేట్ అవుతున్న కొద్దీ మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా, అందుకు కొత్త స్ట్రాటజీస్ కూడా అప్డేట్ చేశాను కోర్సులో. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 9 స్ట్రాటజీస్ ఉంటాయి కొత్తవి కూడా. సో ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఆల్ స్ట్రాటజీస్ ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చాలా మంది అనుకుంటారు. కన్ఫ్యూజ్ ఏం అవ్వరు, చిన్న నోట్స్ ఒకటి తీసుకుంటే సరిపోద్ది. మార్కెట్ అన్ని కూడా ఈజీ, బేసిక్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుందో సేమ్ కొంచెం అలా ఆ టైపే ఉంటుంది. ఎనీహౌ సో ఓకే గైస్, బాయ్. నాకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో పింక్ చేయండి కోర్స్ గురించి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ సెషన్. ప్రాఫిట్ అయితే 70,000 వచ్చింది ఈ 21 days ఛాలెంజ్లో.